నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ కమిషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ గారు హైదరాబాద్ సెక్రటేరియట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కార్యాలయానికి తేదీ 6/9/2025 రోజున పంపిన రిప్రజెంటేషన్కి జవాబుగా 9/9/2025 రోజున ముఖ్యమంత్రి కార్యాలయం నుండి మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ గారికి తన ఈమెయిల్కి జవాబు పంపారు. తను పంపిన రిప్రజెంటేషన్ లేఖకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మరియు హోమ్ డిపార్ట్మెంట్ ఇట్టి విషయంపై చర్యలు తీసుకుందని రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో పనిచేస్తున్న జిల్లాల అధ్యక్షులు మరియు మెంబర్స్కి హెచ్చరికతో పాటు కొన్ని సలహాలు సూచనలు జారీ చేశారు. జిల్లాల అధ్యక్షులు మెంబర్స్కి మీ జిల్లాల పరిధితో పాటు మండల సమస్యలు, మహిళలపై లైంగిక వేధింపులు, చిన్నపిల్లలపై అసభ్య పదజాలం మొదలగు వాటితో పాటు ప్రజారోగ్యం కోసం హోటల్స్ మరియు రెస్టారెంట్లు, రోడ్లకు ఇరువైపులా ఉన్న టిఫిన్ సెంటర్స్ అపరిశుభ్రతపై తగు సమాచారం కోసం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ గారిని కానీ, కమిటీ ఇన్ఛార్జి హైదరాబాద్ ప్రెసిడెంట్ను కానీ, ఎన్హెచ్ఆర్జేసీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జిని కానీ ఫోన్ ద్వారా సంప్రదించి మాత్రమే ఫాలో అయ్యి అట్టే సమాచారం ఇవ్వాలని తెలిపారు. రాష్ట్రంలో పనిచేస్తున్న జిల్లా అధ్యక్షులు, సభ్యులు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కు అనుగుణంగా పనిచేయాలని రాష్ట్ర అధ్యక్షులు ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్రంలో పనిచేస్తున్న వారు ఎవరైనా ఇట్టి సమాచారాన్ని పక్కన పెట్టి తమ ఇష్టానుసారంగా వెళ్ళి ఆపదలో చిక్కుకుంటే సంస్థకు కానీ అధ్యక్షుడికి కానీ ఎలాంటి సంబంధం ఉండదని తెలిపారు. ఇట్లు రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ మరియు హైదరాబాద్ అధ్యక్షులు డాక్టర్ మీర్జా అహ్మద్ బేగ్, రాష్ట్ర ఎన్హెచ్ఆర్జేసీ మీడియా ఇన్ఛార్జి అపరాధి నాంపల్లి యాదవ్.